కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులకు నమస్కారం. నేను మీ రాణి రుద్రమన్. మీకు గుర్తుండే ఉంటాను, తెలంగాణ ఉద్యమంలో నేను. గంగమ్మాల మీద గవ్వలు తేలినట్టో నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్యం ఇలా ప్రతి అంశంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో నేను సైతం అంటూ కదిలాను. నీ కష్టాలు మళ్ళీ మొదలు రాయలమందా, దండాలకి నువ్వు దండం బెడితి రాయలమందా, దరిద్రం నీ ఇంట్లో దోస్తి చేస్తది రాయలమందా, ఓటెవరికేస్తావు ఎలమందా. 57 ఏళ్ల పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళ, యువత, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, యావత్ తెలంగాణ సబ్బండ వర్ణాలు ఏకమై కొట్లాడితే ఇవాళ మనకు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనందరి అనుభవం ఏమిటి? ఉద్యమం కొందరికి పదవులనిచ్చింది, అనామకులను సైతం అందలా లెక్కించింది. ఉద్యమ ద్రోహులు సైతం మంత్రులయ్యి మన నెత్తి మీద కూర్చున్నారు. నిరుద్యోగులకు కొలువులు రాలేదు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కోచింగ్ సెంటర్లకు వేలు తగలేయడం, కార్పొరేట్ కళాశాలల దోపిడీకి గురి కావడం ఉమ్మడి రాష్ట్రంలో లాగానే ఇప్పటికీ కొనసాగుతోంది. మీ సమస్య ఏంటో మాట్లాడండి. మేము తెలంగాణ రావడానికి వెయిట్ చేసాము. తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ఎప్పుడు ఫామ్ అవుతుందని వెయిట్ చేసాము. టీఎస్పీఎస్సీ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేసాము. నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎగ్జామ్స్ రాయడం కోసం వెయిట్ చేసాము. ఎగ్జామ్ తర్వాత ఫలితాల కోసం వెయిట్ చేయాలి. మా బతుకంతా వెయిట్ చేయడం మేడం. ఉద్యోగాలను ఇంతవరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వకుండా కేసీఆర్ జాప్యం చేస్తున్నాడు. ఎందుకు ఈ రోజు విద్యార్థులంటే అంత వివక్ష? కాంట్రాక్టు ఉద్యోగుల చాకరీకి అంతులేదు. అవుట్సోర్సింగ్ దుర్మార్గం అలానే ఉంది. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు. డిఎస్సి ప్రకటన ఎండమావయింది. ఉద్యోగుల వేతన సవరణ అటకెక్కింది. చిన్న చిన్న ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఈ ప్రత్యేక రాష్ట్రం మాకేమిచ్చింది అనే ఆవేదన మిగిలింది. వనరులు లేక కాదు, పాలించే నేతల్లో చిత్తశుద్ధి కొరవడమే ఈ దుస్థితికి కారణం. తెలంగాణ ఉద్యోగస్తులు ఏమన్నా అడుక్కుంటుండ్రా అయ్యార్ని? అది తెలంగాణ ఉద్యోగుల హక్కు. పిఆర్సీ ఆపడం ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా తెలంగాణ ఉద్యోగులు ఎట్లా బ్రతుకుతారో ఆలోచించకుండా పిఆర్సీ ఆపింది. ఇవాళ మీరు పిఆర్సీ ఆపి దానికి బదులుగా ఇవ్వాల్సినటువంటి ఐఆర్ డిక్లేర్ చేయకుండా, నాకు మళ్ళా ఓటేస్తే నేను మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే మీకు ఐఆర్ డిక్లేర్ చేస్తా, మీరు చల్లగా బతుకుంటారు అని చెప్పడానికి మనమేం రాజరికంలో లేము. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు మీరంతా కూడా. ప్రభుత్వము 23,000 మంది కార్మికులను రెగ్యులర్ చేసినామని ప్రకటన చేసింది. అసెంబ్లీలో ప్రకటన చేసింది. గవర్నర్తో గవర్నర్ స్పీచ్ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు అటువంటి పరిస్థితి ఎక్కడ జరగలేదు. మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన నియామకాలు మనకొస్తాయి, మన తెలంగాణలో విద్యాలయాలు పరిణమిల్లుతాయి, విద్యా వ్యవస్థ పురోగతిలోకి వెళ్తుంది అని డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, బీఈడీలు, ఎంఈడీలు చేసినటువంటి ఒక మధ్యతరగతి తెలంగాణలో ఉన్నటువంటి మధ్యతరగతి నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు, ఈ నిరుద్యోగ పట్టభద్రులంతా కూడా ప్రభుత్వ విధానంలో, ప్రభుత్వ విద్యా విధానంలో ఉద్యోగాలు రాక ప్రజలకు సేవ చేయాలి, విద్యను ఇవాళ తెలంగాణ విద్యార్థులకు అందించి భావి భారత తెలంగాణ పౌరులను తయారు చేయాలనేటువంటి ఒక సామాజిక స్పృహతోటి దాన్ని పోగొట్టుకోలేక అటు నౌకర్లు రాక ప్రైవేటు విద్యాలయాల్ని స్థాపించుకున్నటువంటి వాళ్ళు. తెలంగాణ ధనిక రాష్ట్రంలో విద్యావంతులమైన మనకే ఇన్ని సమస్యలుంటే ఇక సామాన్యుల సంగతేంటి? ఉద్యమం పేరు చెప్పుకొని పదవులను పొందినటువంటి రాజకీయ నాయకులు కనీసం మనం అడుగుదామన్నా దొరకడం లేదు. అందుకే రండి, శాసన మండలిలోకి వెళ్ళి అడుగుదాం, కొట్లాడదాం. రండి, నాతో కలిసి రండి. చూశారుగా, మన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు.
అందుకే మీ ప్రతినిధిగా ఈ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో నేను కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి మీ ప్రతినిధిగా శాసనమండలికి పంపించండి. బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ 3. రండి, కలిసి కొట్లాడుదాం. శాసన మండలిలో మన వాణి వినిపిద్దాం. మన హక్కులను సాధించుకుందాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.